ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎరా ఒక 50 నాకేయిరా, అరే నాకు ఈ ఫోన్ రీఛార్జ్ చేయరా, లేకపోతే ఒక 100 కొట్టు, ఒక 25 కొట్టు, ఇట్లా ఉంది. కొట్టు కొట్టు అని కొట్టించుకుంటున్నారు డబ్బులు. బ్యాంకుల్లో సొమ్ములు అకౌంట్కి లింక్ చేసుకుంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. టీ తాగేటటువంటి సమయంలో ఇచ్చే రూ. 7 కూడా అదే. రూ. 3 ఏదైతే 2 గులాబీ పూలకు కూడా యూపీఐ ట్రాన్సాక్షనే నడుస్తున్న రోజు. ప్రజలు అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాటి మీద ఛార్జీలు వేస్తారా అంటే, మొన్న బిల్లు, ఆ బిల్లు మీద అసలు ఎట్లాంటి చర్చ లేదు. వీళ్ళ అరుపులు కేకల మధ్యన బిల్లు ఆమోదం పొందేసి, దీన్ని బీజేపీకి సంబంధించిన అనుకూలులు ఏం చెప్తారంటే, ఇది సాధారణ ప్రజలకు ఏం ఛార్జీలు కాదు, రూ. 2000 లోపు లావాదేవీలని కాదు, అసలు సామాన్యుడికి ఎవరికి అవ్వదు, ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే అవుతాయి అని చెప్తారు. కానీ ఇక్కడ వాళ్ళు కూడా మర్చిపోతున్నది ఏంటంటే, ఒక బ్యాంక్కి ఛార్జ్ పడుతుంది ఇన్ని రూపాయల పైన అయితే అన్నటువంటి. బ్యాంకు కూడా అటు జేబులో నుంచి ఇస్తాడా? ఇప్పటికే ఎస్ఎంఎస్లకి ఇంత అని చెప్పేసేసి, అట్లాగే 5 ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఇంత అని కొట్టేస్తున్నారు, కోసేస్తున్నారు. మనం పట్టించుకోవట్లా. ఒక్కసారి ఒక లాస్ట్ 5 years ఉన్నటువంటి స్టేట్మెంట్ మనం తీసుకుంటే కనుక, మన దగ్గర నుంచి వివిధ ఛార్జీల రూపంలో బ్యాంక్ ఎంత వసూలు చేస్తుందో తెలుస్తుంది. మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా తెలివిగా ఒకేసారి 100, 1000 అట్టా వసూలు చేయరు. రూ. 2, రూ. 3 చొప్పున. ఇట్లాగ 1 కోటి మంది కస్టమర్ల దగ్గర నుంచి రూ. 2 వసూలు చేస్తే ఎంత వస్తుంది అక్కడ? అది అక్కడ పాయింట్ జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళు జనం మీద వేస్తారు. ఇది మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి డిజిటలీకరణ స్ఫూర్తికి దెబ్బ. ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.